నమస్తే, నేను మీ మానుక రాజు యాదవ్. గత 2-3 రోజులుగా ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. చాలా బాధ ఉంది. ఎవడైతే కర్ణాటక మాజీ ప్రధానమంత్రి, కర్ణాటకకు చెందిన వాళ్ళ మనవడు ప్రజ్వల్ రేవణ, వాడు మనిషి గాడిద, వాడు జంతువు అర్థమైతలేదు. ఒక 2-2.5 వేల వీడియోలు వాందేదో, సరే ఆ మాట మనం చెప్పొద్దు, కొన్ని వీడియోలు అని బయటికి వచ్చినాయి. సో ఇంతమందితో వాడు లేడీస్తో ఇవన్నీ వీడియోలు చేసి బయట పెట్టడము, అవన్నీ బయటికి రావడము చాలా ఘోరంగా ఉంది. ఇక్కడ ఒకటే చూడాలి, వాడు బీజేపీ కనుసైగల్లో ఉన్నాడు కాబట్టి వాడిని అరెస్ట్ చేయలే, వాని తండ్రిని అరెస్ట్ చేయలే, వాని ఇంట్లోనే అరెస్ట్ చేయలే, వాళ్ళని ఎవరిని పెద్దగా పట్టించుకుంటలేదు బీజేపీ. ఎందుకు? వాళ్ళతో అలయన్స్ ఉన్నారు, వాళ్ళతో కలిసి ఉన్నారని. అదే వేరే రాష్ట్రాలలో వాళ్ళని ఎవరైనా ఎదిరిస్తే, కేజ్రీవాల్ని తీసుకోండి, అట్లాగే తెలంగాణ ఆడపడిచైనటువంటి కవితక్కను తీసుకోండి, ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి తిహార్ జైలు వేసిర్రు. ఇలాంటి వాళ్ళని దొంగనా కొడుకుల్ని, లంగనా కొడుకుల్ని, లఫంగే కొడుకుల్ని దేశం దాటి పంపించారు. మళ్ళీ ఆయన ఎందుకు పట్టుకొస్తలేరు? బీజేపీ చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా, ఈడీ కానీ, బోడీ కానీ, మీ సిబిఐ కానీ, మరి వాడిని ఎందుకు పట్టుకురావట్లేదు? ఒకటి చెప్పాలా బీజేపీ వాళ్ళు, ఇన్ని మాట్లాడుతారు కదా, మరి సెంట్రల్లో మీ గవర్నమెంట్ ఉంది కదా, మరి ఎందుకు తేవట్లేదు ఇప్పుడు? వాని ఎట్లా వదిలిరు? వాని అయ్యను, వాని పెన్లాను, వాని తల్లినో తీసుకొచ్చి లోపల కూర్చోడితే దెబ్బకు రాడా వాడు? ఇంతమంది ఆడోళ్ళ జీవితాలు వాడి అలా నాశనం చేసి ఆడోళ్ళు ఏం ముఖం పెట్టుకొని తిరుగుతారు? ఇంత ఘోరం చేస్తున్నా కానీ పట్టించుకోవట్లేదు. గత లాస్ట్ ఇయర్ 1-2 ఇయర్స్ కింద బ్రిజ్ భూషణ్ మీద కూడా ఇట్లా లాట్స్ ఆఫ్ ఎలిగేషన్స్ వచ్చినాయి. అప్పుడు కూడా బ్రిజ్ భూషణ్ ఒక మాట కాదు, వాని మీద సస్పెన్షన్ కాదు, వాని ఏమనలే. ఎంతోమంది ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ రెజ్లర్సు ఆ రెజ్లింగ్ గేమ్కి దూరం అయిపోయారు. సో బీజేపీలో ఉన్నోళ్ళు, బీజేపీకి అలయన్స్ ఉన్నోళ్ళు ఏ తప్పులు చేసినా వాషింగ్ పౌడర్ నిర్మాలాగా అయిపోయింది. అదే వేరే పార్టీలలో ఉండి ఏ తప్పులు చేయకున్నా వాళ్ళకు నోటీసులు. నిన్న కాక మొన్న ఎవడో అమిత్ షా వీడియో పెడితే మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారికి ఢిల్లీ నుంచి పోలీసులు వచ్చి నోటీస్ ఇచ్చి, నేను అడుగుతున్నా ఇప్పుడు ఆ ఢిల్లీలో ఉన్న పోలీసులని, ఏమైందిరా బాబు మీ ఢిల్లీ పోలీసులు మరి ఏం చేస్తున్నారు? మరి కర్ణాటకలో వాన్నో, ఆ ప్రజ్వల్ గాని అయ్యనో, వాని చెల్లెనో, వాని అమ్మనో, వాని అక్కనో తీసుకొచ్చి అరెస్ట్ చేసి కూర్చోబెడితే మరి వాడు రాడా బయటికని అడుగుతున్నా నేను. ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ ఇట్లా చేస్తుంది అంటే, మీతో కలిసి ఉంటే ఏది చేసినా వర్కౌట్ అవుతుంది, నడిచిపోతుంది, ఎవడు ఆపేటోడు లేడు. మిమ్మల్ని ఎదిరిస్తే వాడు ఏం చేయకుండా వాడిని జైలు వేస్తారు. ఇంత టూ మచా? ప్రజలు ఒకసారి ఆలోచించాలి, భారతదేశం ప్రజలు ఆలోచించాలా. ఒక్కటే చెప్తున్నా నేను భారతదేశ ప్రజలకి, ప్రతి ఒక్కరికి, ఇది జో బీజేపీ వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దాన్ని ప్రతి ఒక్కరు వాళ్ళని తింపి కొట్టాల్సిన అవసరం మనకు ఉంది. ఇప్పుడు ఓటింగ్ ఉంది, ప్రతి ఒక్కరూ బీజేపీని తిరస్కరించాలా. చాలా ఘోరం అయిపోతుంది. బీజేపీలో ఉన్న మినిస్టర్లు కానీ, బీజేపీతో అలయన్స్ ఉన్న కొన్ని పార్టీలు ఎంపీలు కానీ, హిందూ ధర్మం బతకాలంటే, దేశం పురోగతి వైపు వెళ్ళాలంటే, అలాగే ధర్మం గెలవాలంటే బీజేపీ గెలవాలంటున్నారు. అరే నేనేం చెప్తున్నా భయ్, సరే ఇక్కడ బీజేపీ సెంటర్లో వచ్చి 10 సంవత్సరాలు అయింది. అంతకుముందు మనకి హిందూ ధర్మం లేదా? మనం బొట్టు పెట్టలేదా? మనం దసరాకు రామనాసుని కాలవలేదా? లేకపోతే దీపావళికి లక్ష్మీదేవికి పూజ చేసుకోలేదా? రాఖీలకు రాఖీలు కట్టుకోలేదా? గణేషులు చేసుకోలేదా? నవరాత్రులు అమ్మవారికి పూజ చేసుకోలేదా? ఉపవాసాలు లేమా? వీళ్ళేందబ్బా? అరే నాయన, రామాలయం నువ్వెవరు నేనెవరు పై కట్టడానికి? రామాలయం వాళ్ళకు దేవుడు తలుచుకుంటే ఒక టైం వస్తే ఆయన వచ్చింది, దేవుడు కట్టించుకుండు. మనమెవరము? మనమంతా పనోళ్ళం. మనమంతా పనోళ్ళము. అది ఏదో వాడు కట్టించింది, వీళ్ళు కట్టించిరు అని కాదు. సరే భయ్, ఓకే, గుడి కట్టించిరు, మళ్ళీ మసీద్ కట్టిరాడా? నేను ఒకటి అడుగుతున్నా, రామ్ మందిర్ కట్టించిరు, చలో భయ్, వెరీ గుడ్, ఓకే, నేను ఒప్పుకుంటా, గ్రేట్. మీరు మరి మస్జిద్ కట్టిర్రి, మస్జిద్ ఎందుకు కట్టేయలే? గురుద్వారా కట్టిర్రి, చర్చ్ కట్టిర్రి. మీరు సెక్యులరిజం అంటారుగా, ఇండియాలో అందరికీ సముచిత స్థానం కల్పిస్తామంటారు కదా, మళ్ళీ కట్టేయండి భయ్. మళ్ళీ ఖలిస్తాన్ అడుగుతున్నారు కదా, మళ్ళీ వాళ్ళకు కూడా పిలిచి, వగోరా బాబు మీరు ఎందుకు ఖలిస్తాన్ అవన్నీ అడుగుతుర్రా భయ్? ఇగో మీకు గురుద్వారా కడుతున్నామనుర్రి. క్రిస్టియన్స్ ఉన్నారు, వాళ్ళకు ఒక చర్చ్ కట్టుర్రి. ముస్లింలకి ఇగో మీ బాబ్రీ మస్జిద్ కదా అని చెప్పి వాళ్ళు కొట్లాడినందుకు వాళ్ళకు ఒక బాబ్రీ మస్జిద్ కట్టుర్రి, అయిపోయాయి, అందరు హ్యాపీ కదా. అట్లా ఉండొద్దా? ఎవ్వడు చేయండి, మీరు చేయండి అబ్బా, ఇటువంటి పని చేయండి, మీరు చేసి గిరెట్నెస్ తెచ్చుకోండి. సరే మీరు కాంగ్రెస్ కంటే మంచిగా చేస్తారు కదా, ఈ పని చేయండి మీరు తురుంచీలైతే.
మీరు తోపుగాళ్ళు పోటుగాళ్ళు అయితే మీరు ఈ పని చేసి చూపించండి చూస్తాం. జై కాంగ్రెస్.